పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 18వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 10వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవ్వడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కాడించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నివానిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకుడు. ఏలయన వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షింపవచ్చి ఉన్నాడు. ఒకడు తనకు ఉన్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదకుటకు పోడా, అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసిబాలురలో ఒకడైనను నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఎవరు గొప్పవారు? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా గొప్పవారిగా జీవించాలని భావిస్తూ ఉంటారు. ఈ లోకపరమైనటువంటి గొప్పవారు అంటే ఆలోచన ఏంటయ్యా అంటే, పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండటం, గొప్ప గొప్ప ఆస్తిపాస్తులను సంపాదించుకోవడం, విజయాలను సాధించినటువంటి వారిని గొప్పవారిగా భావిస్తూ ఉంటారు. ఇదే విధమైనటువంటి ఆలోచనలో అనేక సందర్భాలలో క్రీస్తు యొక్క బోధనను ఆలకించినప్పటికీ, క్రీస్తుతో పాటు పయనించినప్పటికీ శిష్యులలో కూడా ఇదే ఆలోచన వచ్చింది. ఏంటయ్యా ఆ ఆలోచన అంటే, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని క్రీస్తు ప్రభువుని వారు అడుగుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు ప్రారంభంలో నేను చెప్పినట్లుగా పేరు ప్రఖ్యాతలు, అధికారము, సంపాదన, విజయం సాధించినటువంటి వారిని చూపించి, ఇదిగో వీరు గొప్పవారు పరలోక రాజ్యమున అని చెబుతారని భావించారు. కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క ఆలోచనలకు భిన్నంగా, వారి యొక్క ఆలోచనలు సరి అయిన రీతిలో లేవని ఆయన ఒక పిల్లవారిని తీసుకుని వచ్చి ఈ విధంగా చూపిస్తూ ఉన్నాడు. మరియు ఈనాటి పునీతుని యొక్క జీవితం కూడా ఈ యొక్క విషయాన్ని విశదపరుచుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అసలైన నిజమైనటువంటి గొప్పతనం ఇదిగో ఈ చిన్న పిల్లవారిలో ఉన్నది అని వారి మధ్యన నిలిపి, ఈ చిన్నపిల్లల వలె మీరు కూడా ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఎందుకని చిన్నపిల్లలను చూపిస్తూ ఉన్నాడు ప్రభువు? ఏంటి వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకత అని మనం చూసినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చిన్నపిల్లవారు సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. ఆడంబరాలకి పోరు. సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారు. తమ తల్లిదండ్రులు మమ్మల్ని చక్కగా చూసుకుంటారు, మమ్మలను కాపాడతారు అనేటువంటి విశ్వాసంతో వారు ఉంటారు. అదేవిధంగా వీరు తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడి ఉంటారు. అంతేకాకుండా నిర్మలమైన మనస్సు, కలుషితం కాని మనస్సు
వీరి యందు ఉంటూ ఉన్నది. ఈ సుగుణాలను క్రీస్తు ప్రభు మనందరిలో కూడా ఉండాలని మరి ముఖ్యంగా అలనాడు ఆ శిష్యులకు చూపిస్తూ ఉన్నారు. ఈ సద్గుణాలు మీ యందు ఉండాలి. ఈ విధంగా ఎవరైతే ఈ సుగుణాలను కలిగి జీవిస్తారో వారు గొప్పవారు అని తెలియజేస్తూ ఉన్నారు. అంతిమంగా వినయం కావాలని తెలియజేస్తూ ఉన్నారు. వినయంతో ఉండాలి అని బోధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత క్లారమ్మ, ఈనాడు మనము పునీతుని యొక్క పండుగను జరుపుతున్నాం. పునీత క్లారమ్మ యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఇదే విషయాన్ని ఆమె స్పష్టం చేస్తుంది. ఆమె పుట్టడంతోనే ధనిక కుటుంబంలో జన్మించింది. సంపదలతో ఆమె తొలతూగుతూ ఉన్నది. కానీ ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ, సంపదలు ఉన్నప్పటికీ ఇవేమీ ఆమెకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించలేదు. ఉదారతతో సేవ చేయాలి, క్రీస్తుకి ఒక సేవకురాలిగా నేను జీవించాలి అని ఆమె ఎల్లప్పుడూ కూడా భావించింది. తనను తాను తగ్గించుకుంది. ఒక పేదరాలిగా క్రీస్తుని వెంబడించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 3వ వచనంలో పౌలు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. స్వార్థముతో గాని అహంభావముతో గాని ఎట్టి పని చేయకుడు, వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అనగా ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఉండాలి అంటే వినయముతో ఉండాలి, గర్వముతో కాదు, అహంభావంతో కాదు. ప్రతి ఒక్కరూ వినయాత్ములై ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. మరియు క్రీస్తు ప్రభు యొక్క జీవితం కూడా మనకి ఇదే స్పష్టం చేస్తూ ఉన్నది. పౌలు అదే ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా అంటూ ఉన్నాడు. తనను తాను క్రీస్తు రిక్తిని చేసుకొని మరణం వరకు కూడా విధేయత చూపించాడు. తనను తాను తగ్గించుకొని క్రీస్తు ప్రభు మరణం వరకు కూడా విధేయతను చూపించాడు అని తేడతెల్లం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఈ తగ్గింపు మనస్తత్వము అనంటే, ప్రియ సహోదరి సహోదరులారా, లేక వినయము అంటే బలహీనత కాదు, ఏమీ చేయలేని చేతగానితనం కాదు. ప్రస్తుత జీవితంలో అనేక మంది అనుకుంటున్నట్లుగా చేతగానితనం కాదు, అది ఒక బలహీనత కాదు. వినయము, విధేయత అంటే దేవునికి పరిపూర్ణమైన విశ్వాసాన్ని చూపించడం, ఆ దేవుని యందు పరిపూర్ణమైనటువంటి నమ్మిక కలిగి జీవించుతూ ఇది నా బలం, ఆయన యందు విశ్వాసం నమ్మిక కలిగి జీవించటం నా బలం అని జీవించటం వినయం కలిగి ఉండటం అంటే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చిన్నవారిని ఎవరైతే ఆహ్వానిస్తూ ఉంటారో కేవలం ఆ చిన్నవారిని కాదు, వారి ద్వారా క్రీస్తుని వారు ఆహ్వానించుకుంటూ ఉన్నారు. క్రీస్తుని తమ జీవితంలోనికి ఆహ్వానించుకుంటూ ఉన్నారు. క్రీస్తు ఏ విధముగానైతే పేదలు, నిర్భాగ్యులు, అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి వారి పట్ల ప్రేమను చూపించారో అదే విధమైనటువంటి ప్రేమను మనము కూడా ఆహ్వానించబడుతూ ఉన్నాము. మనము కూడా పిలువబడుతూ ఉన్నాం ఆ విధంగా జీవించడానికి. అందుకనే ఈనాటి పట్టణంలో తెలియజేస్తూ ఉన్నాడు, చిన్నవారిని తృణీకరింపకండి, చిన్నవారిని తృణీకరించవద్దు అని అంటూ ఉన్నారు. అనగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ప్రతిరూపమే, ప్రతి ఒక్కరూ కూడా విలువ కలిగినటువంటి వారే. వారి వారి యొక్క స్థాయిని బట్టి పేదవారని, ఏమీ లేనటువంటి వారని వారి కోసం ఎవరు మాట్లాడలేరు, ఎవరూ కూడా వారికి సహాయంగా రావట్లేదని చిన్న చూపుతో ఎవరిని కూడా చూడవద్దు, ఎవరిని కూడా తృణీకరించవద్దు అని ప్రభువు ఈనాడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియు దేవుని యొక్క ప్రేమ వ్యక్తిగతమైనదని మనకు ఈనాటి పట్టణంలో చివరి భాగంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా వ్యక్తిగతం అనంటే, ఆయన ఒక కాపరిగా తన యొక్క మందకు ఏ విధంగా తన యొక్క ప్రేమను చూపిస్తూ ఉన్నాడో ఈనాటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, సర్వసాధారణంగా మనకే ఒక 100 గొర్రెలుండి ఒక గొర్రె తప్పిపోతే మన ఆలోచన, ఏం కాదులే, ఒక గొర్రె కదా తప్పిపోయింది, ఏమవుదో 99 ఉన్నాయి కదా, దీనితో ఆనందించుదాం, సంతోషించుదాం అనే ఆలోచనతో మనం ఉంటాం. కానీ
మన యొక్క కాపరి, మనలను సర్వదా కాపాడేటువంటి కాపరి ఆ విధమైనటువంటి వాడు కాదు. తనకు ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యమైనటువంటి వారే, ప్రతి ఒక్కరూ కూడా తన దృష్టిలో ప్రాధాన్యత కలిగినటువంటి వారే. వారు సంపాదించను బట్టి, లేకపోతే వారి యొక్క ప్రేరు ప్రఖ్యాతలను బట్టి కాదు మన యొక్క కాపరి వారిని పట్టించుకునేది, వారిని గురించి ఆలోచించేది. ప్రతి ఒక్కరూ పాపం చేసిన వారిని గురించి కూడా ఆయన ఆలోచించేటువంటి దేవుడు మన దేవుడు. అందుకని ఆ కాపరి ఒక గొర్రె తప్పిపోయింది కదా, ఒక గొర్రె పోయింది కదా, నాకెందుకులే అని నిర్లక్ష్యం లేకుండా ఆ గొర్రె కోసం తాను వెళుతూ ఉన్నాడు. 99 సురక్షితంగా ఉంచి ఆ ఒక్క గొర్రె కోసం వెళుతూ ఉన్నాడు. బహుశా ఆ ఒక్క గొర్రె కావాలనైనా వెళ్ళిపోయి ఉండవచ్చు, కాపరి ఎడల అయిష్టం కలిగి ఉండవచ్చు. ఏది అయినా సరే నా గొర్రె కొరకు నేను నా ప్రాణమునైనా ధారపోస్తానని ఆ గొర్రె కోసం ఆయన వెళుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, ఈ విధంగా ప్రతి ఒక్కరి పట్ల ఆ కాపరి శ్రద్ధను చూపిస్తాడని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, కాబట్టి ఈనాడు మనమందరం కూడా పునీత క్లారమ్మ వినయ విధేయతలతో ఏ విధంగానైతే జీవించిందో, తనకున్నదంతా కూడా త్యజించి పేదరాలిగా జీవించిందో, అదేవిధంగా మనందరము కూడా ఆ విధంగా జీవించడానికి ప్రయత్నించుదాం. మనుషుల యొక్క ప్రశంస కొరకు కాక దేవుని యొక్క ప్రేమను పొందుటకు వినయాన్ని ప్రదర్శించుదాం, విధేయతతో జీవించుదాం, ప్రతి ఒక్కరిని గౌరవించుదాం. వారి ఆస్తిపాస్తులను బట్టి కాదు, వారి యొక్క సిరి సంపదలను బట్టి కాదు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఎదుగుదాం. ప్రార్థించుదాం. ప్రేమామయుడవు సర్వేశ్వర, వినయ విధేయతలతో జీవించండి మాకు అని బోధించావు. మా యందు ఉన్న గర్వము, అహంభావము, ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడేటువంటి తత్వము, ఇతరులను తక్కువగా చూసేటువంటి భావన మా యందు తొలగించి ఎల్లప్పుడూ నిస్వార్థపూరితమైనటువంటి ప్రేమను కలిగి నిన్ను మా కాపరిగా మా జీవితంలో స్వీకరించి నీ అడుగుజాడల్లో నడిచేటువంటి ప్రియమైనటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతోనుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాపాడునుగాక. ఆమేన్. గుణదల మాత మా ఆశ్రయం, కరుణామయీ నీవే మా జీవనం, విజయవా